యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగం. ప్రస్తావనాంశములు: ఉభయ సేనలయందలి ప్రధాన వీరులు, వారి సామర్థ్యము, వారి వారి శంఖధ్వనుల వర్ణన, ఇరు సేనలను అర్జునుడు పరిశీలించుట, మోహవ్యాకులుడైన అర్జునుని విషాదఘట్టము. భగవంతుని చేరేందుకు అవలంబించే పద్ధతులు ఎన్నో ఉన్నాయి. భగవంతుని చేరుటకు కానీ ఆయనలో ఐక్యమగుటకు కానీ ఎన్నుకున్న మార్గమే యోగం. యోగములు వివిధ రీతులు. నిష్కామ కర్మ చేత కానీ, భక్తి చేత కానీ, ధ్యానము చేత కానీ, జ్ఞానము చేత కానీ పరమాత్మను చేరవచ్చు. ఇవేగాక విషాదము కూడా ఒక యోగమే. అటువంటప్పుడు అది ఎటువంటి విషాదం అయి ఉండాలి? కేవలం భగవంతుని కొరకు లేక ధర్మము కొరకు దుఃఖిస్తే అది యోగం అవుతుంది, కానీ దుఃఖించిన అన్ని సందర్భములు యోగములు కావు. ఇక్కడ అర్జునుని విషాదం యోగమే అవుతోంది. ఎందుకంటే అతడు రాజ్యకాంక్షను పక్కన పెట్టి వైరాగ్యం అలవరుచుకొని ధర్మము కొరకై పరితపించాడు. అతడిలోని ధర్మ జిజ్ఞాస జ్ఞాన సముపార్జనకు, భగవానికి దగ్గరగుటకు దారితీసింది. అందుకే అతడి విషాదం అర్జున విషాద యోగం అయ్యింది. మహాభారత యుద్ధం ప్రారంభమైంది. కౌరవ పాండవుల మధ్య పోరు భీకరంగా సాగుతోంది. 10 దినములు గడిచాయి. పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడిన కురుకుల పితామహుడు, ధనుర్ధారి, అరివీర భయంకరుడైన భీష్ముడు చివరకు రణరంగమున అర్జునుని శస్త్రములకు కూలిపోయాడు. అంపశయ్యాగతుడయ్యాడు. ఈ వార్తను విన్న ధృతరాష్ట్రుడు మిక్కిలి శోకించి సంజయుని పిలిచి గత 10 రోజులుగా జరిగిన యుద్ధ విశేషమును చెప్పమన్నాడు. వ్యాస మహర్షి అనుగ్రహంతో యుద్ధరంగమున గమన శ్రవణముల శక్తిని పొందిన సంజయుడు ధృతరాష్ట్రునికి అప్పటి వరకు జరిగిన పరిణామములను, ఆ తరువాతి విషయములను చెప్పనారంభించాడు. దానిలోని భాగమే భగవానుడు అర్జునునికి ఉపదేశించిన గీత. అదే గీతాశాస్త్రం. సంజయుడు సూతుడైనప్పటికీ పవిత్ర హృదయుడు, ఇంద్రియములను నిగ్రహించినవాడు. అందుకే వ్యాసమహర్షి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. భగవానునికి అర్జునునికి మధ్య జరిగిన సంవాదమును వినగలిగాడు. గీతను ప్రచారం చేసిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. యుద్ధ విశేషములు చెప్పమని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు సంజయుడు మామకాహ్ అన్న ధృతరాష్ట్రునకు ముందు దుర్యోధనుని వృత్తాంతమును తెలియజేసి రణరంగమును జరిగిన సంఘటనను ఈ విధంగా చెప్తున్నాడు. యుద్ధరంగములో దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపమునకేగి పాండవ పక్షమున గల ప్రముఖ వీరుల పేర్లను ద్రోణునికి తెలిపి తరువాత తన పక్షముననున్న ప్రధాన వీరుల గురించి వర్ణిస్తున్నాడు. యుద్ధమునకు నాంది పలుకుతూ శ్రీకృష్ణార్జునులు మిగిలిన పాండవ వీరులు చేసిన శంఖధ్వనులకు కౌరవసేనలో ఉత్సాహం సన్నగిల్లింది. తదుపరి అర్జునుడు యుద్ధము చేయుటకై వచ్చిన వీరులను పరికించుట కొరకై రథమును ఇరు సేనల మధ్య నిలిపి ఉంచమని శ్రీకృష్ణుని అభ్యర్థించాడు. యుద్ధమునకు సిద్ధపడి వచ్చిన గురువులను, పెద్దలను, బంధుమిత్రులను, ఆప్తులను చూచి మనసు కలత చెంది యుద్ధము సల్పుటకు విముఖుడై అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో తన దీన స్థితిని తెలిపి తన యుద్ధ వైముఖ్యత గల కారణములను వివరించసాగాడు. ధృతరాష్ట్రవువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చ ఏవ కిం అకుర్వత సంజయ. పుత్రమోహపీడితుడైన ధృతరాష్ట్రుడు కౌరవ పాండవ యుద్ధ విశేషములను వినదలిచి సంజయునితో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధ సన్నద్ధులై ఉన్న నా కుమారులు పాండుపుత్రులు ఏమి చేసిరో చెప్పమన్నాడు.
వ్యాసమహర్షి శ్రీకృష్ణార్జున సంవాదమైన గీతను మంగళకరమైన ధర్మశబ్దంతో ప్రారంభించాడు. కురుమహారాజు చే దున్నబడిన కురుక్షేత్రంలో మహానుభావులు అనేక మంది అనేక ధర్మకార్యాలు నిర్వర్తించారు. ఆ క్షేత్రంలో తపమరణించిన వారికి, మృతి చెందిన వారికి ఉత్తమ లోకములు ప్రాప్తించగలవని ఇంద్రుడు కురునకు వరమిచ్చాడు. అందుచేత కురుక్షేత్రం ధర్మక్షేత్రం అయ్యింది. పరశురాముడు పితృతర్పణంగా గావించిన శమంత పంచకం కూడా కురుక్షేత్రం నందే ఉంది. ధృతరాష్ట్రుడు పుత్రుల మీది మమకారంతో ఆత్మతత్వం తెలుసుకోలేక అజ్ఞాని అయ్యాడు. గడిచిన 10 దినములుగా జరుగుతున్న యుద్ధమును కూర్చిన వివరములను తెలుసుకున్నదలిచి సంజయుడితో నా కుమారులు ఏమి చేసిరో తెలుపమని పలికి తన కుమారుల మీద గల అభిమానాన్ని చాటుకున్నాడు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. రాజకీయ చిత్రత కలిగిన దుర్యోధనుడు వ్యూహరచనతో మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి గురువైన ద్రోణాచార్యుని కడకేగి ఇలా అంటున్నాడు. పాండవ సేనాధిపతి అయిన దృష్టద్యుమ్నుడు వ్యూహరచనతో సైన్యమును తీర్చి ఉంచాడు. అది చూసి చకితుడైన దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుని వద్దకేగి పాండవుల వ్యూహరచనను పరికింపుమని కోరాడు. ద్రోణాచార్యుడు కౌరవసేనా నాయకుల్లో ఒకడు, జ్ఞానవృద్ధుడు, పైగా గురుస్థానమును అలంకరించినవాడు. ఆ కారణంగా తాను రాజైనప్పటికీ దుర్యోధనుడు విధేయతతో ఆచార్యుని వద్దకే వెళ్ళి పాండవ సైన్యం యొక్క సమాచారమును అందజేశాడు. పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఆచార్య, ధీమంతుడైన మీ శిష్యుడు ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకంగా నిలబడిన ఈ పాండవ మహాసైన్యమును పరికింపుడు. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో యుద్ధరచనలో దృష్టద్యుమ్నుడు ధీమంతుడని చెబుతూనే ద్రుపద పుత్రుడని పలికి ద్రోణునికి ద్రుపదంతో గల పూర్వ వైరాన్ని గుర్తుకు తెచ్చాడు. శిష్యుడయ్యుండి కూడా మీపైనే కాలు దువ్వుతున్నాడు అన్న భావాన్ని కూడా ద్రోణాచార్యుని యందు కలిగించుటకు ప్రయత్నం చేశాడు. ద్రుపదుడు పృషతుని కుమారుడు. పృషదుడు భరద్వాజుడు మంచి స్నేహితులు. ద్రుపదుడు తన బాల్యమందు భరద్వాజుని ఆశ్రమంలోనే అతడి కుమారుడు ద్రోణునితో కలిసి పెరిగాడు. వారిద్దరి మధ్య మైత్రి అప్పుడేర్పడిందే. పృషతుని తర్వాత ద్రుపదుడు రాజ్యాన్ని చేపట్టాడు. బీద కుటుంబం నుండి వచ్చిన వాడవడం చేత ద్రోణుడు ఒకసారి చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు సాయమర్థించుటకై వెళ్ళాడు. కానీ రాజు అయి ఉండి కూడా ద్రుపదుడు చిన్ననాటి స్నేహమును గుర్తించుటకు ఇష్టపడలేదు సరికదా ద్రోణుని అవమానించి పంపివేశాడు. దానికి ప్రతీకారంగా ద్రోణుడు గురుదక్షిణగా ద్రుపదుని బంధించితమని అర్జునుని కోరాడు. ఆ విధంగానే అర్జునుడు ద్రుపదుని ఓడించి బంధించి గురుదక్షిణగా సమర్పించాడు. అవమాన భారంతో రగిలిన ద్రుపదుడు యజ్ఞమనరించి ద్రోణుని సంహరించగల దృష్టద్యుమ్నుని పుత్రునిగా పడశాడు. ఇది ద్రోణ ద్రుపదుల మధ్య గల పూర్వవైరం. ద్రుపదునకు దృష్టద్యుమ్నుతో పాటు కృష్ణ అనే కుమార్తె కూడా యజ్ఞము నుండి ఆవిర్భవించింది. కృష్ణయే ద్రౌపది. ఆమె యాజ్ఞసేని అని కూడా పిలువబడింది. దృష్టద్యుమ్నుడు తనను సంహరించుటకై జన్మించిన వాడని తెలిసి కూడా శక్తి సామర్థ్యములు గల దృష్టద్యుమ్నుని ద్రోణుడు శిష్యుడిగా స్వీకరించాడు. అది ఆచార్యుడైన ద్రోణుని గొప్పదనం. ద్రోణాచార్యునితో మిమ్మలను వధించుట కొరకే జన్మించిన దృష్టద్యుమ్నునకు పాండవులు సేనాధిపత్యం వసుకుట ఎంతవరకు సమంజసమో మీరే యోచింపుడు అని పలికి దుర్యోధనుడు తన కుటిల రాజనీతిని ప్రదర్శించాడు. ఆ విధంగా ద్రోణుని ప్రేరేపించాడు. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతిభోజశ్చ సేవ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యునితో పాండవసేనలోని యోధుల గురించి చెబుతూ సాత్యకి, విరాటరాజు, మహారథి అయిన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమము గల యథామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులు, సుభద్రాపుత్రుడైన అభిమన్యునితో సహా అందరూ మహారథులు, శౌర్యమున భీమార్జునులతో సమానమైన వారు అని వారి వివరములను తెలిపాడు. అలా దుర్యోధనుడు పాండవపక్షమున గల అతిరథ మహారథుల గురించి చెప్పి వారి శక్తి సామర్థ్యాలను తెలిపి వారందరూ భీమార్జున సమానులని హెచ్చరించి ద్రోణాచార్యుని యుద్ధమునకు సన్నద్ధులను చేశాడు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. బ్రాహ్మణోత్తమ, మన పక్షమునున్న ప్రధాన యోధులు, సేనానాయకుల గురించి కూడా మీ ఎరుక కొరకై తెలుపుతున్నాను. స్వపక్ష వీరుల శక్తి సామర్థ్యములు తెలిపి సేనానాయకుని ఉత్సాహపరచుట యుద్ధ లక్షణం. దుర్యోధనుడు పాండవ సైన్యంలోనే కాదు మన పక్షమును కూడా గొప్ప వీరులు, శూరులు ఉన్నారని చెప్పదలిచాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. తన పక్షమున ఉన్న వీరుల గురించి దుర్యోధనుడు ద్రోణునికి తెలుపుతూ, మీరు భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు అని పలికాడు. తన పక్షమున ఉన్నవారి శక్తి సామర్థ్యముల గురించి తెలుపుతూ దుర్యోధనుడు భీష్ముడు సేనాధిపతి అయినా కూడా ముందుగా ద్రోణాచార్యుని పేరు చెప్పి గురువును గౌరవించాడు. భీష్ముని గురించి, ద్రోణాచార్యుని గురించి చెప్పవలసిందేముంది? ఒకరు కురుకుల పితామహుడు, మరి ఒకరు కౌరవ పాండవులకు విద్య నేర్పిన ఆచార్యుడు. ఇద్దరూ శస్త్రాస్త్ర విద్యా కోవిదులే. వారిద్దరూ యుద్ధభూమిలో ఉండగా వారిని ఎదిరించగల వారెవ్వరూ లేరు. ద్రోణాచార్యుడు అగ్నివేశ మహర్షి వద్ద, పరశురాముని వద్ద రహస్యముగా అస్త్రశస్త్రములను పొందినవాడు. వేదాంగ నిపుణుడు, తపస్వి, ధనుర్వేదంలో ఆరితేరినవాడు, సాహసి, అతిరథుడు. ఇక కర్ణుడు ఎల్లవేళలా దుర్యోధనుకు అండగా నిలిచి అతడిలోని చెడును కూడా సమర్థించి అతడి కోసం ప్రాణాలను సైతం ఒడ్డగలవాడు. పైగా విలువిద్యలో నేర్పరి, అర్జునుని ప్రతిఘటించగలవాడు. దుర్యోధనుని ధైర్యం, బలం వీరే. ఇక అశ్వత్థామ గురుపుత్రుడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడై ఉండి కూడా ధర్మాధర్మ విచక్షణ గలవాడు. భీష్ముడు శిఖండి కారణంగా, ద్రోణుడు పుత్రునిపై గల మోహం వల్ల కర్ణుడు అధర్మపక్షాన నిలిచి అసువులు బాశారు. వికర్ణుడు సోదరుడైన దుర్యోధనుని పక్షం చేరక తప్పలేదు. చివరకు యుద్ధంలో భీముని చేతిలో మరణించిన 9 సోదరుల్లో ఒకడయ్యాడు. శరద్వంతుని పుత్రుడైన శంతన మహారాజు కృపతో పెంచి పెద్ద చేసిన కృపుడు భారత యుద్ధంలో మరణించలేదు. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ద్రోణాచార్య, ఇంకనూ అనేక మంది శూరులు, వీరులు మన సైన్యమునందున్నారు. వీరందరూ యుద్ధ విశారదులు, శస్త్రాస్త్రధారులు. నా కొరకై తమ ప్రాణములను సైతము లెక్క చేయక యుద్ధమునకు సిద్ధపడినవారు. దుర్యోధనుడు తన పక్షమందలి వీరులను పరిచయం చేస్తూ వారందరూ తన కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తూ వారి పట్ల తనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని చాటుకున్నాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. గురువర్య, భీష్మ పితామహంచే రక్షింపబడుచు అపరిమితముగా ఉన్న మన సైన్యం భీముని రక్షణలో ఉన్న పరిమితమైన పాండవ సైన్యాన్ని జయించుట సులభం కదా.
కౌరవసేన, దానిలోని సైనికులు, వారి యొక్క వీరత్వం మీద దుర్యోధనుకు అపారమైన నమ్మకం. ముందు నుంచే దుర్యోధనుడు తన వెంట అపారమైన బలగం కలదనే గర్వంతో ఉన్నాడు. అందువల్లే కౌరవసేన అపరిమితంగా అభివర్ణించాడు. పాండవసేన కంటే 4 అక్షౌహిణీలు అధికముగా ఉండి భీష్మునిచే రక్షింపబడుతున్న తమ సేన పాండవులపై తప్పక జయం సాధించగలదని దుర్యోధనుని ప్రగాఢ విశ్వాసం. పాండవుల యేడ న్యూనతాభావం కలిగి ఉన్నప్పటికీ, భీముడు భీష్ముడితో యుద్ధరంగమును సరితూగజాలడని భావించినప్పటికీ, దుర్యోధనుడు భీముడు తలంపుకు రాగానే అప్రమత్తమైపోతాడు. తన నూర్గురు సోదరులకు భీముడే మొదటి శత్రువు అన్న భావన బలంగా ఉన్నవాడు దుర్యోధనుడు. అందుకే దృష్టద్యుమ్నుడు పాండవసేనకు నాయకత్వం వహించుతున్నప్పటికీ పాండవసేన భీమాభిరక్షితం అని హెచ్చరికగా ద్రోణునకు సూచన చేశాడు. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కావున మీరందరూ మీ మీ స్థానముల్లో స్థిరముగా ఉండి అన్ని వైపుల నుండి భీష్మ పితామహుని రక్షిస్తూ ఉండండి అన్నాడు దుర్యోధనుడు. పాండవులను జయించుటకు భీష్ముడు ఒక్కడున్న చాలు అన్నది దుర్యోధనుని ఆలోచన. యుద్ధరంగమున భీష్మునితో ఎవ్వరూ తలపడలేరన్న మాట సత్యం. కానీ స్త్రీ రూపముతో ఉన్నవారితో యుద్ధము చేయనని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముని మీద కోపంతో అంబ తపమునరించి శిఖండిగా మారింది. ఆ విషయం దుర్యోధనుకు తెలుసు. శిఖండిని అడ్డుపెట్టుకుని శత్రువులు భీష్ముని పడగొట్టవచ్చునేమో అన్న శంకతో ఉన్న దుర్యోధనుడు అన్ని వైపుల నుండి భీష్ముని రక్షించుతుండమని అనుటలో అంతరార్థం శిఖండిని భీష్ముని సమీపమునకు రాకుండా కట్టడి చేయమని అయి ఉండవచ్చు. కౌరవ పాండవ సేనలలో గల ప్రముఖ వీరుల వర్ణన, ఇరు సేనల గురించి దుర్యోధనుని అంచనా, ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ఇంతవరకు వివరించడం జరిగింది. ఇక యుద్ధములో పాల్గొంటున్న వీరుల సైనికులను ఉత్తేజపరచుటకై గావించిన యుద్ధ లక్షణమైన శంఖనినాదములు, ఇతర వాద్యములతో రణభూమి మారుమ్రోగింది. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. దుర్యోధనుని మాటలు విని అతడిని సంతోషపరచుటకై కురువృద్ధుడు ప్రతాపవంతుడు అయిన భీష్మ పితామహుడు బిగ్గరగా సింహనాదమునర్చి శంఖమును పూరించాడు. కురువంశము వారిలో పెద్దవాడు, పితామహుడిని పిలువదగినవాడు భీష్ముడే. ఆయన అరివీర పరాక్రముడు, పరశురాముని కూడా జయింపగలవాడు. వృద్ధుడైన అతడిలోని ప్రతాపము, యుద్ధపటిమ సడల్లేదు. అందుకే దుర్యోధనుడు ఆయనకు యుద్ధరంగంలో అగ్రతాంబూలమిచ్చాడు. ఇక భీష్ముని విషయానికి వస్తే, భీష్మునికి దుర్యోధనుని నిరుత్సాహపరచడం ఇష్టం లేదు. అదీగాక భీముని చూచి ఒకంత కలవరపాటు చెందిన దుర్యోధనుని గమనించిన భీష్ముడు అతడిని సంతోషపరచుటకై యుద్ధారంభ సూచనగా బిగ్గరగా సింహనాదమునర్చి శంఖమును పూరించాడు. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యత సశబ్దస్తుముల అభవత్. పిమ్మట వెంటనే శంఖములు, నగారాలు, తప్పెటలు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగాయి. ఆ వాద్యనాదములు భయంకరముగా ఒప్పాయి. సేనాధిపతి అయిన భీష్ముడు సింహనాదం చేసి శంఖమును పూరించగానే సైనికుల్లో కదలిక మొదలై వారిలో ఉత్సాహము రేకెత్తి యుద్ధమునందు ఆసక్తి పెరిగింది. వివిధములైన ధ్వనులను చేయుచున్న వారిలోని ఉత్సుకత, యుద్ధంలో జయించవలనన్న పట్టుదల వ్యక్తమయ్యాయి. తతస్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చ ఏవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తదుపరి తెల్లని గుర్రములను పూంచిన రథముపై ఆసీనులైన కృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. అగ్నిదేవుడు ఖాండవవనమును దహించు సందర్భంలో కృష్ణార్జునుల సహాయం అర్థించాడు. ఇంద్రునకు సన్నిహితుడైన తక్షకుడు నివాసమున్న ఆ వనమును దహించినప్పుడు ఇంద్రుడు అడ్డుపడగలడు కనుక ఇంద్రుని నిలువరించుటకై దివ్య ఆయుధములు అవసరమగునని అర్జునుడు పలుకగా వరుణదేవుడు
దివ్య రథమును, గాంధీవమును ధనస్సును ప్రసాదించాడు. కురుక్షేత్రంలో కృష్ణార్జునుల రథమునకు పోంచిన 4 శ్వేతహయములు గంధర్వరాజు చిత్రరథుడు అర్జునుకు బహుమతిగా వసగినవి. అవి భూమి ఆకాశముల్లో ఎక్కడైనను సంచరింపగల మహిమగలవి. అన్నింటినీ మించి రథధ్వజం మీద కపిరాజు కొలువుదీరి ఉన్నాడు. శ్లోకంలో చెప్పిన మాధవుడు లక్ష్మీపతి. పాండవ అను శబ్దం అర్జునుకు వర్తిస్తుంది. ఇక తెలుపు రంగు ధర్మమునకు సంకేతం. కృష్ణార్జునుల రథమునకు పోంచబడిన తెలుపు రంగు గుర్రములు పాండవుల పక్షమున ధర్మము కలదని సూచిస్తున్నాయి. మానవ దేహము కూడా ఒక రథమే. ధర్మార్థకామ మోక్షములు గుర్రములు. వాటిని నడిపించేవాడు పరమాత్మ అయితే నడిచేది ఆ దేహమును ఆశ్రయించిన జీవుడు. అంతేకాదు ఆ 4 గుర్రములు వేదములని, ఆ రథమును అధిరోహించిన నరనారాయణులు జీవాత్మ పరమాత్మలని చెబుతారు. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును, అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రమును శంఖమును పూరించారు. బలరామకృష్ణులు గురుదక్షిణగా గురువైన సాందీపుని కుమారుని వెతికి తెచ్చు క్రమంలో ప్రభాసతీర్థం వద్ద సముద్రంలో ఉన్న పాంచజనుడని రాక్షసునితో తలపడవలసి వచ్చింది. వారు ఆ రాక్షసుని చంపివేయగా అతని స్థానంలో వారికి ఒక శంఖం లభించింది. పంచజన్య శరీరం యొక్క ఎముకల నుండి ఉత్పన్నమైనది కనుక ఆ శంఖము పాంచజన్యమైంది. ఆ శంఖమును శ్రీకృష్ణుడు గ్రహించాడు. హృషీకములకు అనగా ఇంద్రియములకు అధిపతి గనుక కృష్ణుడు హృషీకేశుడయ్యాడు. ధర్మరాజు సల్పిన రాజసూయమునకు వలయ ధనమును రాజులను జయించి తెచ్చడం వలన అర్జునుడు ధనంజయుడిగా పిలువబడ్డాడు. అర్జునుడు నివాత కవచులను దైత్యులతో పోరు సల్పినప్పుడు ఇంద్రుడు అతడికి దేవదత్తమును శంఖమునిచ్చాడు. వృకము అనగా తోడేలు. తోడేలు ఎంత తిన్నా వెంటనే జీర్ణమైపోయే తత్వం కలిగి ఉంటుంది. ఉదరమున తోడేలు లక్షణములు గల భీమసేనుడు వృకోదరుడయ్యాడు. ఉదరమునందు వృకమును అగ్ని గలవాడు కనుక భీమసేన్ని వృకోదరుడని కూడా అన్వయించబడింది. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. కుంతీపుత్రుడు రాజు అయిన యుధిష్ఠిరుడు అనంత విజయమును శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించారు. భవిష్యత్తునందు ధర్మరాజే రాజు కాగలడని సంజయుని దృఢ విశ్వాసం. ధృతరాష్ట్రునకు యుద్ధ విషయములు చెప్తున్న సంజయుడు రాజా యుధిష్ఠిర అని పేర్కొని అతడి మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరిచాడు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. రాజా ధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, అజేయుడైన సాత్యకి, ద్రుపద మహారాజు, ద్రౌపదీపుత్రుల 5గురు, భుజబలశాలి సుభద్రాపుత్రుడు అభిమన్యుడు తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించారు. శ్లోకములో పేర్కొన్న వారిలో శిఖండి ద్రుపద మహారాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు. తరువాత యజ్ఞంలో ఆవిర్భవించినవాడు దృష్టద్యుమ్నుడు. పూర్వము ద్రుపదుడు సంతానము కొరకై శంకరుని ప్రార్థింపగా పరమశివుడు ప్రసన్నుడై కుమార్తె జన్మించగలదని చెప్పాడు. ద్రుపదుడు శివునితో పుత్రిక కాదు పుత్రుని ప్రసాదింపమని వేడుకొనగా అతడికి జన్మించిన కుమార్తె కొంతకాలమునకు పుత్రునిగా మార్పు చెందగలదని మహాశివుడు పలికాడు. ద్రుపదుడు ఈశ్వరునిపై విశ్వాసం ఉంచి కుమార్తెను శిఖండిగా నామకరణము చేసి రాజకుమారుడిగా లోకమునకు పరిచయం చేశాడు. ఆమె జన్మరహస్యం గోప్యంగా ఉంచి హిరణ్యవర్మ కుమార్తెతో వివాహం జరిపించాడు. విషయం బయలుపడి హిరణ్యవర్మ ద్రుపదునిపై దండయాత్ర చేయుటకు సన్నాహములు చేయుచుండగా శిఖండి గృహమును విడిచి పారిపోయింది. అడవిలో ఆమెకు ఒక యక్షునితో పరిచయమై
అతడు తన పురుషత్వమును శిఖండికిచ్చి ఆమె స్త్రీత్వం యక్షుడు గ్రహించాడు. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవ పక్షయోధుల శంఖనినాదములకు శబ్దములకు ధర్మము పాండవుల పక్షమున ఉన్నదని తెలిసిన ధార్తరాష్ట్రుల హృదయాలు కకావికలములయ్యాయి. ఆ విధంగా దుర్యోధనాదుల హృదయములు చెదిరినవి అనుటలో వారి ఉత్సాహము సన్నగిల్లింది అని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలిపినట్లయింది. మహాభారత యుద్ధంలో పాల్గొనుటకై వచ్చిన ప్రముఖుల వివరములు, యుద్ధ ప్రారంభమునకు సూచనగా చేసిన శంఖ నినాదముల గురించిన వివరణ ఈ శ్లోకంతో ముగుస్తోంది. ఇక ప్రతిపక్ష సేనను, అందు పాల్గొన్న వీరులను అర్జునుడు వీక్షించిన విధం చెప్పబడుతుంది. అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుజ్జమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయం అచ్యుత. ధృతరాష్ట్ర మహారాజా యుద్ధమునకు సన్నద్ధులై ఉరకలు వేయుచున్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు, ఈ ధర్మ పోరాటంలో జయం మాదే అను అర్థం వచ్చేటట్లు ధనస్సును పైకెత్తి పట్టి విజయసారథి అయిన శ్రీకృష్ణునితో, అచ్యుత, రథమును ఉభయ సేనల మధ్య నిలుపు అన్నాడు. యుద్ధరంగమున శత్రుపక్షమున ఉన్న వారెవరో, వారి వ్యూహ పద్ధతి ఏమిటో, వారిని ఎదుర్కొనుటకు అవసరమైన మెళుకువలు ఏమి గలవో పరిశీలించుట యోధుల లక్షణం. దుర్యోధనార్జునులు యుద్ధమునందు యదువీరుల సహాయం అర్థించ శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు ఒక్కడు ఒక్క పక్షమున ఉండగలనని అన్నప్పుడు అర్జునుడు వెంటనే శ్రీకృష్ణుని పాండవుల పక్షం వహించమని విన్నవించుకున్నాడు. ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుడు ఎవరి చెంత ఉన్నచో వారిదే విజయమని అర్జునుకు తెలుసు. అరణ్యవాస సమయంలో భీమునకు హనుమ రాబోవు కౌరవ పాండవ మహాసంగ్రామమున అర్జునుని రథము యొక్క ధ్వజముపై ఉండి కాపాడదనని ఆశీర్వదించాడు. ఆ విధంగా అర్జున్ రథంపై గల ధ్వజమును అలంకరించిన ఆంజనేయుడు యుద్ధ సమయమున ధ్వజముపై నుండి అప్పుడప్పుడు భీకర గర్జనలు చేసేటివాడని భారతంలో చెప్పబడింది. అలా రథసారథ్యం వహిస్తున్నవాడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. ధ్వజముపై నుండి కాపాడేవాడు హనుమ. ధనుర్విద్యలో ఆరితేరినవాడు నరుడు అర్జునుడు. అందుచేత యుద్ధభూమిలో అర్జునుని ఎదుర్కోవడం ఎంత అజ్ఞానమో ఆలోచించమని సంజయుడు ధృతరాష్ట్రునికి సూచిస్తున్నాడు. అచ్యుత, నీవు చ్యుతిలేనివాడవు, నీకు నాశము లేదు. నిన్ను ఆశ్రయించిన వారం మేము, మాకు కూడా చ్యుతి సంభవించదు. మమ్మల్ని సమరమున నీవే రక్షింపగలవు అని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థించాడు. నాశము లేనివాడు కనుక సంసారమనుడు సాగరము నుండి జీవులను బయటపడవేయగలవాడు కూడా అతడే. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. కృష్ణ, యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకు, ఎవరెవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించినంత వరకు రథమును నిలిపి ఉంచుము. యోత్స్యమానానవేక్ష్యేహం యయేతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. దుర్బుద్ధి గలవాడైన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చిన అట్టి రాజులందరినూ ఒక్క పరికించెదను. దుర్యోధనుడు చిన్నతనము నుంచి పాండవుల యొడ అసూయను పెంచుకొని వారిని ఎన్నో బాధలకు గురిచేశాడు.
వారికి చెందవలసిన రాజ్యమును కూడా అధర్మముగా గ్రహించి వారిని రాజ్యము నుండి వెళ్ళగొట్టాడు. వారి బాధలను సహించిన పాండవులు ఎన్నో విధములు అతడితో సయోధ్యకు ప్రయత్నించినా చివరకు యుద్ధం అనివార్యమైంది. దీనికంతటికీ కారణం దుర్యోధనికి గల దుర్బుద్ధే అని అర్జునుడు భావించాడు. బుద్ధినాశాప్రణశ్యతి అని భగవానుడు అన్నట్లు దుర్బుద్ధి గల దుర్యోధనుకు పతనము తప్పదని తలచాడు. దుర్యోధనుని దుర్బుద్ధి వలన అతడికి అండగా నిలిచిన రాజుల యొక్క బుద్ధి కూడా పంకిలమైనదని, అది దుర్యోధనునికే గాక అతడి పరివారమునంతకు నాశము తెచ్చిపెట్టగలదని సూచించాడు. దుర్యోధనుడే కాదు, ఎవరైనా ధర్మం తప్పి ప్రవర్తిస్తే అటువంటి వారు అపజయము వినాశము పొందుతారు. సద్బుద్ధి గలవారే విజయమునకు అర్హులు. చెడ్డవారే కాదు, చెడు తలపులకు సహకారం అందించిన వారు కూడా అపకీర్తిని మూటగట్టుకుంటారు, పరాజయం పాలవుతారు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. సంజయుడు ధృతరాష్ట్రంతో ఇలా అంటున్నాడు: రాజా, అర్జునుని కోరిక మీద శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మ ద్రోణులకు ఆ పక్షమునందరి రాజులందరి సమక్షమున ఇరు సేనల మధ్య నిలిపాడు. తరువాత అర్జునుడితో, పార్థ, ఇక్కడ యుద్ధమునికై చేరిన కౌరవ వీరులందరినీ పరికింపమన్నాడు. ఇక్కడ ధృతరాష్ట్రుని భారత అని సంబోధించడంలో చక్రవర్తి అయి రాజ్యపాలన చేసి కీర్తి గడించిన అతడి వంశములోని భరతుని సంజయుడు గుర్తు చేస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని రథమును ముఖ్యముగా భీష్మ ద్రోణుల ఎదుట నిలిపి, వీరితోనే నీవు పోరు సల్పవలసి ఉంటుందని పలికాడు. వారే కాదు, అతట చేరియున్న వారందరూ అర్జునుని బంధువులే, కావలసిన వారే, ఆప్తులే. ఎవరిని చూచి అర్జునుడు మోహము చెందగలడో, దుఃఖమునకు గురి కాగలడో అటువంటి వారి సముఖమున రథమును నిలిపి శోకము బహిర్గతమగునట్లు తీవ్రమగునట్లు చేశాడు పరమాత్మ. గీతోపదేశమునకు కృష్ణుడు రథమును నిలిపిన స్థానంలోనే రంగం సిద్ధమైంది. అదే క్షేత్రంలో బీజం పడింది. ఆ విపరీత పరిస్థితికి కారణం అర్జునుని సంతాపం, భగవాన్ని సంకల్పం. ఆ విధంగా లోక కళ్యాణార్థం సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ని ముఖత అమృతధారగా గీతోపదేశం వెలువడింది. అది జీవులకు మార్గము చూపున్నది, పరమ పవిత్రమైంది. అట్టి గీతావిర్భావం భారతీయుల మహద్భాగ్యం. సంజయుడు అర్జునుని గుడాకేశుడని పేర్కొన్నాడు, అనగా నిద్రం జయించినవాడు. ఇంకొక అర్థంలో తమోగుణమును విసర్జించినవాడు, అనగా చేయు పనియందు ఏకాగ్రత గలవాడు. ఆ విధంగా గీతా శ్రవణమునకు, భగవానుడు ఉపదేశించబోయే గీతను అభ్యసించుటకు తగిన ఏకాగ్రత, అర్థము చేసుకొనగల శక్తి అర్జునునికి గలవని స్పష్టమవుతోంది. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చ ఏవ సేనయోరుభయోరపి. పిదప ఆ ఉభయ సేనలయందు చేరి సమరమునకు వచ్చి ఉన్న పెదతండ్రులను, పినతండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, పిల్లనిచ్చిన మామలను, సుహృదులను చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు సమరానికి సిద్ధమై వచ్చిన వారిని అర్జునుడు గమనించాడు. అర్జునునికి సమీప బంధుత్వం గల వారిలో భూరిశ్రవుడు తండ్రి వరుసలో వాడు, భీష్ముడు తాత, ద్రోణుడు ఆచార్యుడు, శల్యుడు మేనమామ, దుర్యోధనాదులు సోదరులు, లక్ష్మణకుమారుడు పుత్రునితో సమానమైనవాడు, లక్ష్మణకుమారుని పుత్రుడు మనుమడు, అశ్వత్థామ స్నేహితుడు, ద్రుపదుడు మామ, కృతవర్మ హితుడు. అతట చేరిన వారిలో పెక్కుమంది ఎల్లవేళలా అర్జునుని శ్రేయము కోరువారే. అలా స్వపక్షంలోనూ వైరిపక్షంలోని బంధువులను అర్జునుడు గాంచి మనోవేదనకు లోనయ్యాడు. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో
విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. కరుణాసమంచితుడు దుఃఖముతో కూడుకున్నవాడైన అర్జునుడు తన యందు కలుగుతున్న భావములను వ్యక్తము చేయసాగాడు. కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమును నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు సడలిపోవుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరము జలధరించుచున్నది. కృప, జాలి, కనికరము అనేవి సద్గుణములు. అవి మనిషిలో ఉండవలసినవే. కానీ యుద్ధరంగమున క్షత్రియుని నోట ఇటువంటి మాటలు శోభించవు. నావారు అనేది మమకారం. అది అర్జునుల్లో జనించింది. చూపరాని వారిపై కృపను చూపరాని సమయంలో ప్రదర్శించాడు అర్జునుడు. అతడి మనసులో కలిగిన ఈ ఆలోచనలను, వీరందరూ నావారు అన్న భావమును అర్జునుని హృదయం నుండి మరలించవలసిన అవసరం ఆసన్నమైంది. దివ్య శస్త్రాస్త్ర సంపన్నుడు, మహాబలవంతుడు అయిన అర్జునుడు దుఃఖించతగని సమయంలో దుఃఖిస్తున్నాడు. దుఃఖము ఎంతవారినైనా కృంగదీస్తుంది. ఇది అవిద్య, అజ్ఞానం. వీటిని నిర్మూలించదలిచిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు దుఃఖరాహిత్యము, నిరతిశయ ఆనందము కలిగించగల ఆత్మజ్ఞానమును, ఆధ్యాత్మిక విద్య బోధించి తద్వారా అజ్ఞానమును తొలగించదలిచాడు పరమాత్మ. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అర్జునుడు ఇలా అంటున్నాడు. గాంధీవము చేతి యందు నిలవట్లేదు, శరీరము తప్పించిపోవుచున్నది, మనస్సు భ్రమకు లోనగుచున్నది, నిలబడలేకున్నాను కృష్ణ. బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు ఉత్తర గోగ్రహణ సమయంలో ఉత్తర కుమారునకు గాంధీవమును పరిచయం చేస్తూ ఇలా చెప్పాడు. గాంధీవము జగత్ప్రసిద్ధమైంది, దివ్యమైనది, సువర్ణ ఖచ్చితమైనది, శస్త్రముల్లోకెల్లా శ్రేష్టమైనది, దేవతలచే ఆరాధించబడినది. దీనిని బ్రహ్మ, ప్రజాపతి, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు చాలా కాలం తమ వద్ద ఉంచుకున్నారు. ఖాండవ దహన సమయమున అగ్నిదేవుని ద్వారా వరుణుని నుండి నాకు లభ్యమైంది. మహిమాన్వితమైన అట్టి ధనస్సు కూడా మనోవికారమునకు లోనైన అర్జునుని చేతుల యందు నిల్చుటలేదు. అర్జునుడికి కలుగుతున్న అనుభవాలు అతడి మానసిక వికారాలు. ఇవి అతడిలో ఉన్న భయము, నిరుత్సాహము, అధైర్యములను బహిర్గతం చేస్తున్నాయి. పలుమార్లు యుద్ధముల్లో శత్రు సంహారం అందించిన అతడు ఇప్పుడు నావారు నావారు అంటూ మమకారానికి లోనవుతున్నాడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా నచ శ్రేయః అనుపశ్యామి హత్వా స్వజనం ఆహవే. కేశవ, పెక్కు అపశకనములు కనిపించుతున్నవి. యుద్ధమున స్వజనులను చంపటం వలన శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. కొన్ని పనుల పర్యవసానమును, భావి పరిణామములను శకునములు సూచిస్తాయి. అర్జునుకు కలిగిన దుశ్శకునముల వలన అతడు యుద్ధము చేయుట శ్రేయము కాదని తలంపుకు వచ్చాడు. ఆత్మీయులను యుద్ధంలో పోగొట్టుకున్న క్షోభ కలుగునని, జీవితము దుఃఖమయమగునని, పాపము చుట్టుకున్నని భావము, ఇహమునందు పరమునందు మేలు కలుగదని, యుద్ధమందించడం ఏ విధముగానూ ఉచితము కాదు అన్న ఆలోచనలు అతడి మదిలో మెలిగాయి. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. యుద్ధము సల్పుటకై వచ్చి ఉన్న తన సమీప బంధువులను, ఆత్మీయులను చూచిన అర్జునుడు యుద్ధమునందు విరక్తుడై ఈ విధముగా ప్రతిస్పందించాడు. కృష్ణ, నాకు విజయము కానీ, రాజ్యము కానీ, సుఖము కానీ అవసరం లేదు. గోవింద, ఈ రాజ్యం వలన, భోగం వలన, ఈ జీవితం వలన ఏం ప్రయోజనం? యుద్ధభూమిలో స్వపర పక్షములందున్న బంధుజనమును చూచి దుఃఖించుతున్న అర్జునునకు వైరాగ్యం జనించింది.
రాజ్యము ఎడల భోగముల ఎడల ఏహ్యభావం కలిగింది. అతడికి జీవితమున్న విరక్తి ఏర్పడింది. ప్రాపంచిక సుఖములను తృణప్రాయంగా భావించసాగాడు. ఆ విధంగా బ్రహ్మజ్ఞాన బోధకు అర్జునుడు ఇప్పుడు అర్హుడయ్యాడు. వైరాగ్య భావమున్న వానికే బ్రహ్మజ్ఞానం ఉపదేశించవలనని శాస్త్ర నియమం. కృష్ణ పరమాత్మ ఇటువంటి సమయం కోసమే ఎదురుచూచి దానికి అదనుగా రణభూమిలో రథము నిలిపాడు. పాండవుల్లో అర్జున్తో ఎక్కువ స్నేహం నెరపిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు జీవితమందలి పరిపక్వత ఇప్పుడే పొడసూపినందువల్ల పరమార్థతత్వమునకు ఆత్మజ్ఞాన బోధనకు సమయం ఆసన్నమైనదని, యుద్ధభూమి యందు అందులకు మార్గం ఏర్పడిందని భావించాడు. ఏషాం అర్థే కాంక్షితం రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాంశ్చక్త్వా ధనాని చ. మనము ఎవరి కొరకై ఈ రాజ్యమును భోగమును సుఖమును కోరుచున్నామో వారే ధనప్రాణాదులెందు ఆశ వదిలి యుద్ధమునకు వచ్చి ఉన్నారు. స్వజనుల కొరకే రాజ్యమును కోరుకొంటిని గాని వారందరూ యుద్ధమున మరణించినచో ప్రయోజనమేమి అని పలికిన అర్జునునకు రాజ్యము సుఖభోగములు అనిత్యములని శాశ్వతమైన ఆనందము కలుగజేయలేవని అర్థమయ్యింది. ఆచార్య పితరః పుత్రాస్తథైవ చ పితామహః మాతులః శ్వశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తదా. గౌరవించదగిన వారైన గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు ఇచ్చటికి చేరి ఉన్నారు. మనుజుడు సన్నిహితులు బంధువుల కొరకే భోగములు కోరుకున్ను. వారే చంపబడిన తరువాత రాజ్యము దానివల్ల లభించు భోగములు దుఃఖకారణమే కదా అని అర్జునుడు వాపోసాగాడు. ఏతాన్న హల్తుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను, ఇంకా భూభాగము కొరకై చెప్పనేలా. ఒకవేళ వీరిలో ఎవరైనా నన్ను వధించబూనిను నేను వారికి ఏమాత్రమూ హాని అనర్చను. రాజ్యమే కాదు, త్రైలోకాధిపత్యము కొరకైనను అర్జునుడు ఎవ్వరినీ చంపకూడదన్న దృఢ నిశ్చయానికి వచ్చాడు. తన దేహమును ప్రాణమును కూడా లెక్క చేయని పరిస్థితి అర్జునునిది. అది అతడిలో ఉత్పన్నమైన వైరాగ్యానికి పరాకాష్ఠ. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. జనార్దన, ఈ ధృతరాష్ట్ర కుమారులను చంపి మనము బావుకున్నది ఏమి? ఈ ఆతతాయిలను చంపినచో మనకు పాపము చుట్టుకొన్ను కదా. ఆతతాయిలనగా మహాపాపములు చేసినవారు. అటువంటి మహాపాపములు 6 విధములు. అవి నివాసమున్న గృహమును తగలబెట్టుట, విషప్రయోగము చేయుట, ఆయుధముతో హింసించుట, పరుల ధనం అపహరించుట, అన్యుల భూమిని ఆక్రమించుట, పరుల భార్యలను ఆశించుట అనునవి మహాపాపములని వశిష్ఠ స్మృతిలో చెప్పబడింది. దుర్యోధనాదులు ఈ 6 రకముల పాపములను చేసిన వారే. లాక్షాగృహ దహనమునరించి పాండవులను చంపజూచారు. భీముని భోజనంలో విషమును కలిపారు. శస్త్రములు ధరించి పాండవులను హతమార్చుటకు సిద్ధముగా ఉన్నారు. మాయాజూతమును, ధనమును, పాండవుల రాజ్యమును అపహరించారు. ద్రౌపదిని నిండు కొలువునికి ఇచ్చి అవమానించారు. జయద్రథుడు ద్రౌపదిని అపహరించ ప్రయత్నించాడు. అయినా అటువంటి వారిని వధించిన పాపం మనకెందుకు? వారిని వధించడం వల్ల వంశనాశనమవుతుంది. వంశ నిర్మూలనం అన్నిటినీ మించిన పాపం కదా కృష్ణ అంటున్నాడు అర్జునుడు. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవా. కనుక మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగని పని. వారిని చంపిన సుఖము ఇట్లు కలగగలదు?
తన కులమును నశింపచేయువాడు అందరికంటేనూ గొప్ప పాపాత్ముడని తలచిన అర్జునుడు స్వజనులు అని పలుమార్లు పలుకుతున్నాడు. నేను నాది అన్న భావం అహంకార మమకారములకు చిహ్నం. అది అతడిని ఇంకనూ వీడవలసి ఉన్నది. జీవుడు ఈ దేహం నాది అనుకుంటున్నంతకాలం బంధంలో చిక్కుపడుతూనే ఉంటాడు. అటువంటి భావముల నుండి వెలికి వచ్చినాడే మోక్షమునకు ఆటంకములు తొలగలవు. జీవాత్మ పరమాత్మను చేరనూగలదు. అందుచేతనే భగవానుడు ఆత్మ వేరు దేహం వేరు అని అర్జునుడు ఆత్మే గాని దేహము కాదన్న జ్ఞానోపదేశమును చేయ సంకల్పించాడు. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. లోభ కారణముగా వీరు కులక్షయం వలన కలుగు దోషములను మిత్రద్రోహం వలన సంభవింపగల పాపములను తలచకున్నచో, జనార్దన, అట్టి కులనాశం వలన కలుగు నష్టమును తెలిసిన మనము అటువంటి పాపములకు ఏల దూరముగా ఉండరాదు. కామ క్రోధ లోభములలోని లోభ కారణంగా దుర్యోధను యొక్క అతడి సహచరుల యొక్క మనసులు ప్రభావితమయ్యాయి. దాని నుండి వారు బయలుపడలేకున్నారు. అందుకనే వారు లోభోపచేత సహా అని పేర్కొనబడ్డారు. తెలిసి వారిని చంపి ఘోర పాపమునకు ఎలా ఒడిగట్టగలం అని దుఃఖితుడగుతున్న అర్జునుకు శ్రీకృష్ణ పరమాత్మ కామక్రోధలోభములు 3 నరకద్వారములని, అవి దుర్గుణములు కనుక వాటిని దరి చేరనీయరాదని తదుపరి అధ్యాయంలో చెప్పబోతున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో బిభవచ్యుత. కులక్షయము వలన అనాదిగా వచ్చుతున్న ఆచారములు ధర్మములు అన్నీ నశించిపోతాయి. అప్పుడు ధర్మం అంతరించి అంతటా అధర్మం రాజ్యం ఏలగలదు. కులములందు పరంపరాగతములైన కొన్ని సదాచారములు శుభకర్మలు సురక్షితంగా కొనసాగుతూ ఉంటాయి. అటువంటి శ్రేష్టమైన మర్యాదలనే సనాతన కులధర్మములని అంటారు. యుద్ధము వలన కులనాశము సంభవించి ధర్మములు అంతరించిపోతాయి. కులనాశము వలన ఆ కులమునందు మిగిలిన సమాజం కళ్ళెము లేని గుర్రముల వలె స్వేచ్ఛావిహారులవుతారు. ఫలితముగా సర్వత్రా పాపం వ్యాపించగలదు అని అర్జునుని భావన. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. కృష్ణ, అధర్మము చెలరేగినప్పుడు కులస్త్రీలు దూషితులవుతారు. వార్ష్ణేయ, దూషితులైన స్త్రీల వలన వర్ణ సాంకర్యము ప్రబలగలదు. విశృంఖలత్వం వలన స్త్రీ పురుషుల దృష్టిలో మర్యాదలకు విలువ ఉండదు. విలువలను పాటించరు సరికదా, వాటిని తెలుసుకున్నట్టుకు కూడా ప్రయత్నించరు. సర్వత్రా పాపం ప్రబలిపోతుంది. అధర్మము రాజ్యం ఏలుతుంది. వర్ణసంకరం ఏర్పడి పవిత్రతకు భంగం ఏర్పడుతుంది. కులమునందలి మర్యాదలు పాటింపక కులము దానంతటదే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది అన్నది అర్జునుని భావం. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా. వర్ణసాంకర్యం ఏర్పడినప్పుడు కులఘాతకులకు కులములకు కూడా నరకం ప్రాప్తిస్తుంది. తర్పణములు విడుచువారు లేక పితరులను అధోగతి పాలవుతారు. యుద్ధములందు తమ కులము వారిని అంతమొందించు వారిని కులనాశకులంటారు. కులనాశం వలన కలుగు దుష్పరిణామములను, వాటి వలన కలుగు అనర్థములను, కులనాశములకు కారణమగు వారి యొక్క పితృదేవతల అవస్థల గురించి అర్జునుడు చెప్తున్నాడు. అటువంటి వారు వర్ణసాంకర్యము చేత శ్రాద్ధ తర్పణలను విడుచుట ఎరుగరు. ఎవరైనా తెలియపరిచినా శ్రద్ధ లేని కారణంగా ఆచరింపరు. ఒకవేళ ఎవరైనా ఆచరించినా వారికి అధికారం లేనందున వారు ఆచరించు శ్రాద్ధక్రియలు పితృదేవతలకు చేరవు. ఫలితంగా అధోగతి పాలవుతారు.
దోషైయేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. జాతిని సంకరము చేయు కులనాశకుల వలన ఆది నుండి వచ్చుచున్న కులధర్మములు జాతి ధర్మములు నష్టములైపోతున్నాయి. పరంపరాగతముగా వచ్చుచున్న సదాచారములు సనాతన కుల ధర్మములు, శాస్త్రోక్తములైన వర్ణధర్మములు జాతి ధర్మములు అనబడుతున్నవి. ఉత్తమ మర్యాదలను ఎరిగి ఆచరించేవాడు లేనందున కులధర్మములు నశించిపోతాయి. వర్ణసాంకర్యం ఏర్పడి జాతి ధర్మం కూడా నష్టమవుతుంది. వర్ణాంతర సంయోగముచే వర్ణధర్మం అంతరించిపోతుంది. ఈ ప్రకారం ఒక దోషములచే ధర్మం పూర్తిగా నశిస్తుంది. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. జనార్దన, కులధర్మం తప్పిన వారికి కలకాలం నరకప్రాప్తి తప్పదని అంటారు కదా. కులధర్మం జాతి ధర్మం నశిస్తే కుంభీపాక రౌరవాది నరకములు ప్రాప్తిస్తాయి. దీర్ఘకాలం యమయాతనలు అనుభవించవలసి వస్తుంది. అందుచేత కులనాశమునకు ఒడిగట్టరాదని అర్జునుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముజ్జతాః. కృష్ణ, బుద్ధిమంతులైన మనము కూడా రాజ్యసుఖమందల లోభముచే స్వజనులను చంపబూనుకున్నాం. ఈ ఘోరకృత్యం ఎంత దారుణం! బుద్ధిమంతులుగా మహాత్ములుగా పరిగణింపబడుతున్న మనం రాజ్యసుఖ లోభముచే ఈ మహాపాపమునకు ఒడిగట్టితమను తలంపే ఆశ్చర్యమును శోకమును కలిగిస్తున్నాయి. ఇంతటి పాపకర్మను ఆచరించుట ఉచితం కాదు అని అర్జునుడు యుద్ధము చేయుటయందు తన విముఖతను పరమాత్మకు తెలిపాడు. యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. శస్త్రములను విసర్జించదలిచిన నన్ను ఒకవేళ ధృతరాష్ట్రుని పుత్రులు వధించినను అట్టి కార్యం నాకు శ్రేయస్కరమే అవుతుంది. నిరాయుధుడుగా ఉన్న నన్ను ధార్తరాష్ట్రులు వధించినా మేలే అంటూ అర్జునుడు యోచిస్తున్నాడు. కులనాశము బంధువధ చేయని కారణంగా అప్పటి వరకు సంపాదించిన పుణ్యం కాపాడుకోవచ్చు. బంధువులను యుద్ధమును చంపనందువలన కొత్తగా పాపం చుట్టుకోదు. ధార్తరాష్ట్రుల ప్రాణాలైనా దక్కుతాయి. యుద్ధము చేయక బంధువుల ప్రాణములను కాపాడిన పుణ్యం మోక్ష సాధనకు ఉపకరిస్తుంది అనుకుంటూ తనకు మరణం సంభవించినా మేలే అని అర్జునుడు పలికాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థముపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. ధృతరాష్ట్రంతో సంజయుడిట్ల నేను అర్జునుడు ఆ విధముగా పలికి శోకముతో నిండిన మనస్సు గలవాడై యుద్ధభూమి యందు విల్లములను విసర్జించి రథము వెనుక భాగమునకు చేరి సతికిలబడెను. శ్రీకృష్ణునిచే ఇరు పక్షముల మధ్య నిలిపించిన రథముననున్న అర్జునుడు ప్రాణములను సైతము పణముగా పెట్టి యుద్ధము చేయుటికి సిద్ధపడి అతడికి వచ్చిన వారిలో గురువులను, పెద్దలను, బంధువులను, ఆప్తులను, సన్నిహితులను మొదలగు వారిని చూచి మిక్కిలి దుఃఖితుడయ్యను. ఆహావున వారిని వధించుట కన్నా వారిచే వధింపబడుటే మేలని తలచెను. తన వారిని తానే వధింపబోవుట శ్రేయస్కరమనిపించలేదు. రాజ్యమునందు భాగము కొరకై స్వజనులను పరిమార్చుట కులనాశనముకు దారితీయనని తలచెను. ఆ విధంగా అతడి ఆందోళన ఆవేదనగా మారింది. రాజ్యభాగమే కాదు, ముల్లోకాధిపత్యం ఇచ్చినా వలదని రాజ్యభోగమును తృణప్రాయముగా ఎంచాడు. ఈ కారణముల వలన శోక సంవిఘ్నుడై అర్జునుడు యుద్ధము చేయనని పలికి అచటనే చతికిలబడ్డాడు. ప్రాపంచిక సుఖములందు విరక్తుడైన అట్టి అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానోపదేశమును చేయ సంకల్పించాడు. అలా అర్జునుని విషాదం విషాదయోగంగా పరివర్తన చెందింది. ఆ విధంగా ధర్మము కొరకు దైవము కొరకు పరితాపం చెందుటే యోగం. అదే అర్జున విషాద యోగం. విషయ భోగములందు విరక్తి, ధర్మమునందు ఆసక్తి అనేవి మోక్షమునకు సోపానములు. అర్జునుల్లో
ధర్మమునందు అనురక్తి, దైవమునందు భక్తి రెండూ మెండుగా ఉన్నాయి. అందువల్లే శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం చేయుటకు వేదికను సిద్ధం చేశాడు. ఒక్క అర్జునునికే కాదు, విషయభోగములందు ఆసక్తి వదిలి ధర్మ మార్గం నడుచు వారెవ్వరికైనా పరమశాంతి, దైవానుగ్రహం